జై అమలాంబ శ్రీమతి గండికోట సుభద్రమ్మ సద్గురు పరబ్రహ్మణే నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమ. జయ అమలాంబ శ్రీమతి గండికోట సుభద్రమ్మ సద్గురు పరబ్రహ్మ శ్రీధర శివరామ దీక్షిత సద్గురు బ్రహ్మ మహారాజ్కి జై. అచల బోధలో భద్రాద్రి రామ శతకం అండి. ఇంద్రియాతీత లక్షణం తెలుసుకుందాం. ఇప్పుడు కేవలాత్మ లక్షణం తెలుసుకున్నాం గతంలో. ఇప్పుడు ఇంద్రియాతీత లక్షణం తెలుసుకుందాం. నేత్ర జిహ్వగ్రాణ త్రోత్ర త్వగీంద్రియంబుల కేవలాత్మను తెలియరాదు. నేత్ర జిహ్వఘ్రాణ స్తోత్ర త్వగీంద్రియంబుల కేవలాత్మను తెలియరాదు. శ్వేత వర్ణము కాదు, పీత వర్ణము కాదు, రక్త నీలాది వర్ణములు కాదు, కటు లవణాంల త్రిక్త కషాయ మధురాది రస రుచి వస్తు వర్గంబులు కాదు, వీణారవము కాదు, వేణునాదము కాదు, తాళమృదంగాది ధ్వనులు కాదు, విబల పరిమళ మిళిత ద్రవ్యంబులు కాదు, కఠిన శీతోష్ణ మృదు సదా గతులు కాదు, రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షిత. స్తోత్రము త్వక్కు చక్షు జిహ్వ ఘ్రాణములు తోటి అంటే జ్ఞానేంద్రియాలు. స్తోత్రము వాక్కు, త్వక్కు చర్మం, స్తోత్రము త్వక్కు శ్రవణాదులు, కనుము కళ్ళు, వీటితోటి దేనితోటి కూడా ఈ జ్ఞానేంద్రియాలతోటి మనం అన్నీ తెలుసుకోగలుగుతాము, అన్నిటికీ సమాధానపరచగలుగుతాం. కానీ ఆ కేవలాత్మ బట్టబయలు పరిపూర్ణ పరబ్రహ్మాన్ని తెలుసుకోలేము వీటితోటి. ఈ జ్ఞానేంద్రియాలతోటి ఈ చర్మచక్షులతో చూసేది కాదంటారు. ఈ వాగేంద్రియంతో వచింపజేయడానికి సఖ్యం కాదు. ఎందుకంటే అది ఏమీ లేనిది. ఏ గుణమైనా ఉంటే ఆ గుణాన్ని గురించి, ప్రకాశం గురించి మనం వర్ణన చేసి చెప్తాం. గుణరహితమైన దాన్ని దేనితో పోలిస్తాం? భావాతీతం, బ్రహ్మానందం, పరమసుఖదం, కేవలం జ్ఞానమూర్తి, ద్వంద్వాతీతం, గగన సదృశం, తత్వమస్యాది లక్ష్యం, ఏకం నిత్యం విమలం అచలం సర్వధీ సాక్షిభూతం, భావాతీతం, త్రిగుణరహితం, సద్గురుంతమా శ్రీయేత్. అది బ్రహ్మానందం, పరమ సుఖంగా ఉంటుంది. కానీ అనుభవాతీతం. ఆ సుఖం అనుభవించేది అహం నిలుపుకున్న వాళ్ళు అనుభూతి చెందుతాం. అహం రహితం అయ్యాక అనుభూతి చెందేది కూడా అక్కడ లేదు. అటువంటి పరబ్రహ్మాన్ని తెలుసుకోవడానికి భావాతీతం, భావంతో భావించేది కాదు, కళ్ళతో చూసేది కాదు, వాక్తో వశింపబడేది కాదు, ఈ పంచ జ్ఞానేంద్రియాలతోటి తెలుసుకునేది కాదు, తెలియబడేది కాదు. ఒక్క గురు సంజ్ఞ, గురు వాక్యం, గురు సూచనతోటి తెరచబడేది, తెలియబడేది పరిపూర్ణ దర్శనం. అది స్తోత్రము త్వక్కు చక్షు జిహ్వ ఘ్రాణములచే కేవలాత్మను తెలియట కాదు. అది శ్వేత పీత రక్త నీలాది వర్ణములు కాదు, పంచభూతాలు కాదు, పంచభూతాతీతం, ఆకాశాతీతం, రక్తవర్ణం కాదు, నీలవర్ణం కాదు, ఈ రంగని చెప్పడానికి లేదు. ఏది కానిది. శ్వేతవర్ణము కాదు, పీతవర్ణము కాదు, రక్త నీలాది వర్ణములు కాదు, కట్టు లవణ ఆమ్ల తిక్త కషాయ మధురాది రస రుచులు కావు. ఇలా ఉంటుంది. అప్పుడు పంచదార ఎలా ఉంటుంది అంటే నాలుక మీద వేసుకుంటే తీయగా ఉందని చెప్తాం. అలాగే రుచి చూసి చెప్పేది కాదు, కళ్ళతో చూసి పోల్చుకునేది కాదు, ఈ రంగు ఆ రంగు అని ఆనందంగా అనుభూతి చెంది చెప్పేది కాదు. కేవలాత్మ నిరావరణం, రూపరహితం, ప్రపంచాతీతం, ఆత్మాతీతం. సృష్టికి పూర్వం మనమంతా సృష్టిలోని విషయాల్లో తెలుసుకోగలుగుతాం. సృష్టికి పూర్వం ఉన్నది ఏమీ లేని నిరావరణం, పరిపూర్ణ పరబ్రహ్మ, అమృత తత్వం అనడానికి లేదు. అంతే, దానికి ఏది పేరు పెట్టడానికి లేదు.
ఏదైనా పేరు పెట్టేమో అంటే ఈ ఎరుకతోటే మనం ఈ త్రిగుణాత్మక శక్తితోటి మనం దానికి పేరు పెడుతున్నాం. కానీ అది నేను ఇదని అదని తెలియజేసేది కాదు, ఎవరికి తెలియబడేది కాదు, ఏది స్వీకరించేది కాదు. పరిపూర్ణం అంతా నిండి ఉంది, లేదా ఎక్కడుంది అంటే అంతా నిండి ఉంది, అంతా అదే అయ్యి ఉంది. తెలుసుకునే జ్ఞానం మనకు లేక మాయ తెరలో మనం ఉండి ఈ మాయను దాటలేక ఈ మాయ జనన మరణాలు ఈ ప్రకృతిలో వశమై ఇందులోనే శ్రేష్టంలో పడ్డ ఏగలాగా బయటికి రాలేక అందులోనే జనన మరణాలు పొందుతూ ఉంటున్నాం. ఈ మాయను ఒక గురు సౌజ్ఞతోటి ఛేదించుకొని నిజ దర్శనం అయితే ఇక మాయలో పడరు. ఉండి లేని వాళ్ళు ఉంటారు, కానీ ఏది లేని పరబ్రహ్మాన్ని దర్శించిన తర్వాత ఏది లేదు వారికి, అదే మోక్షం. ఎప్పుడైతే గురువు అనుగ్రహంతో పరిపూర్ణ సూచన అయ్యి పరిపూర్ణ దర్శనం నీకు అయిందో అప్పుడే ముక్తి పొందావు. అప్పుడే నువ్వు లేనివాడివి, కానీ ఉంటావు. ఎలా ఉంటావంటే ఇప్పుడు అదేదో సినిమాలో చిరంజీవి సినిమా ఎక్కడికో వెళ్తాడు బయటికి, భార్య పిల్ల ఇంట్లో ఉంటారు. వాడు వచ్చేసరికి ఇల్లు కాలిపోతుంది. ఇల్లు కాలిపోయి ఇంట్లో ఉన్న భార్య పిల్ల ఇలా ఊళ్ళో పిల్లని ఎత్తుకొని భార్య ఉంటుంది, కాలిపోయి ఉంటుంది. మొత్తం బయటకు వచ్చే అవకాశం ఉండదు. తల్లి పిల్ల ఇలా ఊళ్ళో పెట్టుకుని అలా కూర్చున్నట్టుగా ఉంటుంది. చిరంజీవి ఏదో పని మీద వెళ్తాడు, ఏదో సమ్ ప్రాబ్లం సమాజంలో వెళ్ళి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసరికి తన ఇల్లు కాలిపోయి లోపలికి వెళ్ళి చూస్తే భార్య ఒళ్ళో పిల్లలు పెట్టుకుని అలా కూర్చుని ఉంటుంది. దగ్గరికి వెళ్ళి ఇలా ముట్టుకుంటే బూడిదలాగా మొత్తం రాలిపోతుంది. అంటే ఈ అశరీర బోధన తెలుసుకున్న వాళ్ళు లోపల ఏమీ ఉండదు, పైకి అలాగా ఉన్నట్టుగా ఆ బొమ్మ ఎలాగైతే ఉందో ముట్టుకుంటే ఎలాగ రాలిపోయిందో అలాగా ఏమీ ఉండదు వారిలో. రాగద్వేషాలు ఉండవు, అరిషడ్ వర్గాలు ఉండవు, అన్నీ విడిచేసి కేవలం పరిపూర్ణ అనుభవ స్థితి రహితమైన స్థితిలో ఉంటారు. పరిపూర్ణం ఎట్లుందో అట్లా ఉంటారు. పరిపూర్ణం ఎట్లుందో నీకు తెలిస్తే కదా నువ్వు అట్లా ఉండడానికి. అది గురు సౌజ్ఞతోటి తెలుసుకోవాలి. అది చర్మచక్షులతో చూసేది కాదు, చెవులతో వినేది కాదు, చర్మంతో స్పర్శన ఎరిగేది కాదు, చక్షురింద్రియాలతో చూసేది, కళ్ళతో చూసేది కాదు, జిహ్మచే చూసేది, నాలుగుచే రుచి చూసేది కాదు, ఘ్రాణములచే ఆఘ్రాణించేది కాదు. మంచి వాసన వస్తుంది, అబ్బా ఎవరో సన్నజాజులు పెట్టుకున్నట్టున్నారు, మంచి సువాసన వస్తుంది, అబ్బాయి పారిజాతం పూలా, అబ్బాయి ఎంత బాగుందో ఈ వాసన అనుకోండి. అబ్బాబ్బా ఎన్నాళ్ళైంది వీడు స్నానం చేసి చెమట కంపు వచ్చేస్తున్నాడు, వీడు ఎప్పుడు దొరకపోతాడు అని మనం ఒక్కొక్కసారి అబ్బావా ఈ అందమైన అమ్మాయి ఉంటుంది దగ్గరకు వస్తుంది, అందమైన అమ్మాయి దగ్గరకు వచ్చిందని ఆనందంగా మనం దానికి వేసి చూస్తూ మైమరిచిపోయి ఉంటాం. అప్పుడు ఏంటి దానికి చెమటకంపు అంతా వస్తుంది. అబ్బాబ్బా ఎన్నాళ్ళైందో స్నానం చేసి ఈ కంపేటి ఇంత చక్కటి పిల్ల దగ్గర అని అనిపిస్తుంది. అది ఏంటి మన నాసిక ద్వారా మనం తెలుసుకుంటాం మంచి చెడు, సుగంధం దుర్గంధం. అలా తెలుసుకునేది కాదు పరిపూర్ణం. నాసిక ద్వారా గంధాన్ని తెలుసుకునేది కాదు, తెలియదు కాదు. అది శ్వేత పీత రంగులు, అబ్బా ఈ ఆకాశం రంగు ఎంత బాగుంది అని అనుకున్నాం, అబ్బా ఈ ఎరుపు రంగు ఎంత బాగుంది. అలాగే రంగులు కాదు పరిపూర్ణం అనేది, ఏది కానిది పరిపూర్ణం. కాషాయం రంగు వేసుకుంటారు అంత ఆనందంగా ఉండాలి, అన్ని త్యాగం చేయాలి, అటువంటిది కాదు పరిపూర్ణం. దేనికి వశమయ్యేది కాదు, ఏది ఇచ్చేది కాదు. మనకి మనమే అన్నీ వదులుకొని అందులో లయం అవ్వాలి. ఎందుకంటే మనకి జన్మరహితం కావాలి. ఈ జన్మరణ చక్రం నుంచి మనం దాటాలి అంటే దాన్ని గురించి మనం తెలుసుకునే పెద్దల ద్వారా అది మనం అవ్వాలి. అన్నీ వదులుకొని
ఆ స్థితిని పొందాలి. అప్పుడు జనన మరణాలు లేని స్థాయికి మనం ఎదుగుతాం. కానీ అదేదో మనకి ఇస్తుందని ఆశపడి పూజలు చేసేసి మనకేదో లభించలేదని బాధలు పడి చేసేది కాదు. అన్నీ వదులుకునేది పూర్ణ బాధ. కేవలం ముక్తి మార్గం, కేవలం జన్మరహితం అవ్వాలనే ఆసక్తి ఉన్నవాళ్ళే అన్నీ త్యజించి ఈ జనన మరణాల ఊపులోంచి బయటికి రావాలనే తీవ్ర తపన ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది ఈ జ్ఞానం. అది గురుకరుణ. ఎన్నో జన్మల పుణ్యఫలంగా లభిస్తుంది అటువంటి జ్ఞానం, అటువంటి ఆసక్తి. జై గురుదేవ. కాషాయ మధురాది వర్ణములు కాదు, రసరుచి వస్తువులు కాదు, రసము కాదు, నాలుకతో చేసుకునేది తీపి పులుపు చేదు ఇటువంటిది ఏమీ కాదు, రుచులు కాదు. వీణ వేణు తాళ మృదంగా అది ధ్వనులు కాదు, వీణానాదం కాదు, వేణునాదం కాదు, మృదంగ ధ్వనులు కాదు, తాళాలతో ధ్వనులు కాదు, ఏది కాదు పరిపూర్ణం. ధ్వనులు కాదు, పరిమళ మిళిత ద్రవ్యములు కాదు, పరిమళంతో మిళితమైన ద్రవ్యాలు. ఇప్పుడు మంచి సువాసన సెంట్లు అవి చల్లుకుంటూ ఉంటారు, అటువంటి ద్రవ్యాలతో మిళితమైన వస్తువు కాదు. మంచి మంచి అగరబత్తులు ధూపాలు అన్నీ వేస్తాం, కానీ అది పరిపూర్ణం కాదు. మన సంతోషం కోసం మనం గురువు చేసుకుంటాం, అంతేగాని అది నిజ దర్శనం కాదు. కఠిన శీతోష్ణ మృదుత్వములు కాదు ఎరుగవలని. కఠినమైందని, శీతలమైందని, ఉష్ణమైందని ఎరిగే ఎరుక కాదు పరిపూర్ణం. మరి దేంతో తెలుసుకుంటాము? అహంరహితమైన స్థితే, నేనన్నది లేని నిజస్థితి. పెద్దలు ఆ అనుభవశాలురు పాగడాల వెంకటేశ్వర అవధూత గారు, మరి లక్ష్మణ ప్రభువులు, శివరామ దీక్షితులు గారు, మరి మా గురువు గారు, వీళ్ళందరూ కూడా సారథి రామాలు, వీళ్ళందరూ కూడా ఆ సాధన చేసి వారు ఆ పరిపూర్ణ స్థితిని అనుభూతి చెంది అనుభవరహితమైన స్థితి వారు పొంది వారు శిష్యులను తరింపజేయడానికి మళ్ళీ లేని ఎరుకగా ఉండి మనకు అందించిన గురుబోధ ఇది. జై సద్గురు ప్రభు మహారాజ్. జై. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. జై సద్గురు ప్రభు మహారాజ్.